ఒకసారి ఊహించుకోండి, మైమెన్సింగ్ జిల్లాలోని బాలుక అనే ఒక ఉపజిల్లాలో డిసెంబర్ 18, 2025 రాత్రి ఒక భయంకర సంఘటన జరిగింది. ఒక 27 ఏళ్ల యువకుడు దీపు చంద్రదాస్ గార్మెంట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు తన ఇంటి ముందు తను నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా మాబ్ వచ్చి అతన్ని పట్టుకున్నారు. నువ్వు ప్రవక్త మీద అసభ్యంగా మాట్లాడావు అని అతనిపైన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా అతన్ని చితకబాదారు. తరువాత చెట్టుకి కట్టి అతన్ని శవాన్ని అందరి ముందు తగలబెట్టారు. ఇది సినిమా కాదు, ఇది బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న భయానక దాడి. ఈరోజు మనం ఆ విషయాల గురించి ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. మొదటగా ఆ దాడి ఏం జరిగింది? డిసెంబర్ 18, 2025 రాత్రి మైమెన్సింగ్ జిల్లాలోని బాలుకా ఉపజిల్లాలో ఒక మాబ్ దీపు చంద్రదాస్ను చితకబాదింది. అతను సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. మాబ్ అతన్ని పట్టుకొని చెట్టుకి కట్టి శవాన్ని తగలబెట్టింది. ఆరోపణ ఏంటంటే అతను ప్రవక్త మీద అసభ్యంగా మాట్లాడాడు అని. కానీ పోలీసులు ఏం చెప్పారంటే అతని మాటలు అసభ్యం కాదు, అతను అన్ని మతాలు ఒక్కటే అని ఆరోపించాడు అని చెప్పారు. దాడి తరువాత మాత్రమే ఈ వివరాలు బయటకొచ్చాయి. మరణాలు ఒక్కటే కానీ ఈ దాడి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హింసకు మరో ఉదాహరణ. ఇక రెండో విషయం, ఇంకా ఏం జరిగింది? డిసెంబర్ 19, 2025న జనైదాహ్ జిల్లాలో మరో హిందూ యువకుడు గోపాల్ బిస్వాస్ను మాబ్ చితకబాదారు. ఇండియా యొక్క స్పై అని అతనిపైన ఆరోపణలు చేశారు. గోపాల్ క్రిటికల్ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు. మాబ్ అతన్ని పోలీసులకు అప్పగించింది. ఈ దాడులు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న హింసలో భాగమే. ఆగస్టు 5, 2024న షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ దాడులు మరింతగా పెరిగాయి. 2024లో 2000కు పైగా దాడులు జరిగాయి. ఇళ్లను తగలబెట్టడం, మహిళల మీద దాడులు, ఆలయాలను ధ్వంసం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? షేక్ హసీనా ప్రభుత్వం పడిన తర్వాత మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ మార్పు తర్వాత రాడికల్ గ్రూపులు బలపడ్డాయి. హిందువుల మీద దాడులు పెరిగాయి. కారణాలు ఏంటంటే మత వ్యతిరేకత, బ్లాస్ఫమీ ఆరోపణలు, రాజకీయ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హిందువులు షేక్ హసీనా సపోర్టర్స్గా చూస్తున్నారు. ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది మైనారిటీల మీద హింస. యూనుస్ ప్రభుత్వం ఈ దాడులను ఆపడంలో విఫలమవుతుంది. ఇక నాలుగో భాగం, ప్రభుత్వం ఏం చేస్తుంది? దీపు చంద్రదాస్ దాడి తర్వాత ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ 7 మెంబర్స్ని అరెస్ట్ చేసింది. వాళ్ళు మొహమ్మద్ లిమన్ సర్కార్ 19 సంవత్సరాల వయసు, మొహమ్మద్ తారిక్ హుస్సేన్ 19 సంవత్సరాలు, మొహమ్మద్ మానిక్ మియా 20 సంవత్సరాలు, ఎర్షాద్ అలీ 39 సంవత్సరాలు, నిజాముద్దీన్ 20 సంవత్సరాలు, అలంగీర్ హుస్సేన్ 38 సంవత్సరాలు, మొహమ్మద్ మీరాజ్ హుస్సేన్ అకన్ 46 సంవత్సరాలు. ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనుస్ ఏం పోస్ట్ చేశారంటే మైమెన్సింగ్ హిందూ యువకుడి దాడిలో 7గురిని అరెస్ట్ చేశారని. కానీ హిందూ సమాజం ఏం చెప్తోందంటే ఇది సరిపోదు, రక్షణ ఖచ్చితంగా కావాలి అని చెప్తోంది. ఇప్పుడు 5వ విషయం ఏంటంటే ప్రపంచం ఎలా స్పందిస్తుంది? భారత ప్రభుత్వం ఈ దాడులను ఖండించింది. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ బంగ్లాదేశ్లో మైనారిటీల రక్షణ కావాలని చెప్పాయి. ఆల్ జజీరా, న్యూయార్క్ టైమ్స్, హిందూ పత్రికలు ఈ విషయాన్ని కవర్ చేశాయి. హిందూ కెనడియన్ ఫౌండేషన్ పార్లమెంట్లో మాట్లాడింది. సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ ట్రెండింగ్లో ఉంది. కానీ ఈ విషయం 2 రోజులు షేర్ చేసి లైక్ చేసి మనం మర్చిపోయే విషయం అయితే కాదు. దీనిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైతే మనం ఏం చేయాలి? ఈ దాడులను ఖచ్చితంగా ఖండించాలి. సోషల్ మీడియాలో షేర్ చేయాలి. దానితో పాటు మనం కూడా బాధ్యతగా ఖచ్చితంగా మన హిందూ సోదరులకు సపోర్ట్ తెలియజేయాలి. మానవ హక్కుల సంస్థలకు సమాచారం ఇవ్వాలి. భారత్లో ఉన్నవాళ్ళు
బంగ్లాదేశ్ హిందువులను ఖచ్చితంగా సపోర్ట్ చేసి తీరాలి. చాలామంది యాక్టర్స్ ఆల్ ఐస్ ఆన్ గాజా అని పెట్టడానికి వాళ్ళకి చేతులు వచ్చాయి, కానీ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే దానిపైన పోస్ట్ కూడా పెట్టడానికి వాళ్ళకి చేతులు రావట్లేదు. నిజానికి భారత్ లేకపోతే బంగ్లాదేశ్ లేదు. ఎందుకంటే అసలు ఫ్రీడమ్ వచ్చిందే భారత్ వలన. ఇప్పటికీ భారత్ సపోర్ట్ లేకపోతే బంగ్లాదేశ్ చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే ఇప్పటికీ భారత్ సపోర్ట్ ఇవ్వడం మూలంగా వాళ్ళు ఈరోజుకి దేశాన్ని నడిపించగలుగుతున్నారు. భారతదేశంలో ఉండే హిందూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క మనిషిని చంపాలనే ఉద్దేశంతో పెహల్గాంలో ఒక అటాక్ చేశారు. పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి శత్రుత్వం ఏమీ లేదు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మిత్రులుగానే ఉన్నారు. ఇదే ఖచ్చితంగా నిజమైతే మాత్రం భారత్ ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది. సమాధానం కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. భారత్లో అడుగుపెట్టి భారత్ వాళ్ళను ఏం చేయలేకపోతున్నారని ఇప్పుడు పక్క దేశంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.